వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డిరమణ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా సుదర్శన హోమం నిర్వహించారు. స్వామివారికి, అమ్మవార్లకు అభిషేకాలు మరియు విశేష పూజలు, అలంకరణతో భక్తజనులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విగ్రహదాత పెంటకోట నాగేశ్వరరావు దంపతులు పాల్గొని మాట్లాడుతూ, సుదర్శన హోమంలో పాల్గొన్న వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, స్వామివారి కృప ఎల్లప్పుడూ భక్తులపై ఉంటుందన్నారు. ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలసిన ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయమని, స్వామివారిని 7 వారాల పాటు నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, కుల మతాలకు అతీతంగా ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. వేద పండితులు రాఘవేంద్ర స్వామి, శ్రీనివాసాచార్యులు, నాగేశాచార్యుల పర్యవేక్షణలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనాయక్, పెంటకోట రాజు, పప్పుల ఆదిలక్ష్మి, జ్యోతి, నాగమణి, చిట్టమ్మ, లక్ష్మి మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజ్ఞప్తి. ఈ రోజున ఏరువాక పౌర్ణమి అనగా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి సోమవారం పడింది. ఈ రోజున మూలా నక్షత్రం. అంటే ఈ రోజు నుంచి కూడా రైతులు పొలాల్లో మళ్ళీ వరి విత్తనాలు వేయడానికి మనందరికీ కూడా భక్ష్యం భోజ్యం చిలక్షించ చోస్యం పానీయమేవచ అన్నింటిటువంటి అన్న సమృద్ధిగా జరగాలని మరి ఈ రోజు నుంచి రైతులందరూ కూడా ఏరువాక పౌర్ణమితో వారి యొక్క పొలం యొక్క కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడతారు. ఇటువంటి మహాకృష్ణుడి దీనిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో దుర్ధరమైనటువంటి కరువు కాటకాలు ఎక్కువగా ఉండడం వలన మన శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో సుదర్శన హోమం చేస్తున్నాము. ఇటువంటి సుదర్శన యజ్ఞ యాగాధికతులు చేయడం వల్ల ఉత్కృష్టమైనటువంటి లాభాలు ఉంటాయి. ధర్మార్థ కామ్య మోక్షాల్లో కుటుంబ సభ్యులందరూ కూడా, ప్రాంతం అంతా కూడా, దేశం అంతా కూడా సర్వ సుభిక్షంతో పంటలు పండుతూ సకాలంలో వర్షాలు కురిసి అనంతమైనటువంటి భోగభాగ్యాలు కలగడానికి ఈ సుదర్శన హోమం చేస్తున్నాము. మరి ఆ స్వామి యొక్క దయ వేయటం కానీ వాతావరణం కూడా చక్కగా అనుకూల యోగ్యంగా ఉంది. మరి ఈ రోజున అందరూ కూడా భక్తితో పాల్గొంటున్నారు. ఇటువంటి మహోత్కృష్టుని యజ్ఞయాగాధికృతులు చేయడం వల్ల ఇహ జన్మాని పూర్వజన్మాని జన్మ జన్మాంతర కృతానికి అన్నట్టుగా అనేక రకాల జన్మల్లో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో శ్రీనివాసాయ. ఈరోజు పౌర్ణమి, మరి అత్యంత అధిక మాసంలో వచ్చే పౌర్ణమి, చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు చక్కగా సుదర్శన హోమం, మరి వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుదర్శన హోమం జరుగుతుంది. అద్భుతమైన సుదర్శన హోమం మరి ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే విధంగా ఈ సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది. వేద పండితులు, పురోహితులతో మరి సుదర్శన హోమం చక్కగా జరుగుతుంది. ఇటువంటి సుదర్శన హోమం ప్రతి నెల కూడా ఏదో ఒక మంచి తిథి, పౌర్ణమి తిథి రోజు కానీ, లేకపోతే స్వామివారికి ఇష్టమైన తిథి రోజు సుదర్శన హోమం, ఏకాదశి రోజు సుదర్శన హోమం చేయించడం వల్ల దేవాలయానికి శక్తి, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా శక్తి, అలాగే ఇక్కడికి వచ్చిన కోరిన కోరికలు నెరవేర్చే కోనేటి రాయుడిగా వెలుగుతున్నటువంటి స్వామివారిని ఎవరైతే దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు చక్కగా వస్తాయి. అలాగే వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో ఆయన పాదాలు పట్టుకుంటే ఇటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి అటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు ఉత్తరముఖంగాన. వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎవరైతే స్వామివారిని నిరంతరం సేవించుకుంటారో వాళ్ళకి వైకుంఠంలో ఏ విధంగా ఆనందంగా ఉంటారో. మో వెంకటేశాయ. ఇవాళ ఏరువాక పౌర్ణమి. అలాగే ఇవాళ పూరి జగన్నాథ స్వామి వారి దేవస్నానం అంటారు. దేవస్నానం అంటే స్వామివారు ఇక్కడ నుంచి ఒక సుమారుగా 15 రోజుల పాటు శయనంలో ఉంటారు. మనకి అధిక జ్యేష్టం వచ్చింది కాబట్టి, లేదంటే శయన ఏకాదశి తర్వాత వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. అందున ఈ సంవత్సరం అంతా కొంచెం కరువు కాటకాలతో రైతులు ఉన్నందున మన స్వామివారు సుదర్శన హోమాన్ని పౌర్ణమి రోజు చేద్దామని అనుకోవడం చాలా మా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. భక్తులందరూ ఎవరైతే ఇచ్చేశారో వారి యొక్క పూర్వజన్మ సుకృతం కూడా ఈ సుదర్శన హోమం అన్నది విశేషంగా చేస్తే దేవతలందరూ తృప్తి పొందుతారు. తృప్తి పొందడం అంటే మాకు కావాల్సిన ఏదైతే ఉందో అగ్ని, వాయు, జలం ఏ విధంగా కావాలో, భూమి మీదకి ఎలా రావాలి, ఎలా ఇవ్వాలో, ఎలా పంటలు ఎలా ఇవ్వాలో భగవంతుడు
మనం ఇచ్చే ప్రతి ఆహుతిని కూడా స్వీకరించి మనకు అలా యొక్క వారి యొక్క ప్రసాదం కింద మనకి ఇస్తాడని మనం భావిస్తున్నాం. అలాగే ఒక యజ్ఞం చేస్తున్నామంటే ఇక్కడే కాదండి, సర్వే జన